షర్మిల వల్ల కాంగ్రెస్కు ప్రయోజనమా, కాంగ్రెస్ వల్ల షర్మిలకు ప్రయోజనమా అంటే షర్మిల ఏమనుకుంటుంది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాబట్టి నన్ను పెట్టుకున్నారు తద్వారా కాంగ్రెస్కు ప్రయోజనం అనుకుంటుంది. కాంగ్రెస్ ఏమనుకుంటుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ ఆల్రెడీ ఓ పక్కన అధికారంలో ఉంటే ఈ షర్మిల ఇక గతి లేదు కాబట్టి మన దగ్గరకు వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. సరే, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని మూసేసి రాసిచ్చేసిందంటేనే షర్మిల తలొగ్గింది. అక్కడ తన అవసరం కోసం కాంగ్రెస్ అధినాయకత్వం ముందు అంతకుముందు తన అహంకారపూరిత ధోరణిని వదిలేసి లాయల్టీ చూపించింది. చివరికి దానికి బదులుగా వాళ్ళు ఇచ్చినటువంటి నజరానా ఆంధ్రప్రదేశ్ పీసీసీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆ స్వేచ్ఛని సద్వినియోగం కాకుండా దుర్వినియోగం చేసుకుంది. కేవలం తన కుటుంబ కక్షలు తీర్చుకోవడానికి తన పదవిని అడ్డు పెట్టుకుని స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి ఏమాత్రం ఒరిగింది లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకుంది అంటే స్వయంగా ఆమె దారుణ ఓటం పాలైంది, డిపాజిట్ కూడా కరువైనటువంటి స్థితిలో నిలబడింది. అట్లాంటి షర్మిలకి ఇప్పుడు క్రమంగా పార్టీని అసలు పట్టించుకోకుండా కేవలం తన ప్రయోజనాలే చూసుకుంటోందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందనడానికి సాక్ష్యం ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా అక్కడ జేడీసీలం మస్తాన్ వలి ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్స్గా అపాయింట్ చేసింది ఏఐసీసీ. ఇవాళ ఏదైనా ఫ్రంట్ పేజీలో బ్యానర్ వస్తుందేమో అనుకున్న కాంగ్రెస్ భవిష్యత్తు ఆ స్టేజ్కి వచ్చేసిందనమాట. కనీసం లోపల పేజీలో ఒక ముక్కన్న వేసారా లేదంటే అక్కడ కనబడట్లేదు. అదే సమయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటూ దాంట్లో మాణిక్యం ఠాకూరు, వైఎస్ షర్మిలారెడ్డి, ఎన్ రఘువీరారెడ్డి, కె రాజు అంటే కొప్పుల రాజు, ఎంఎం పల్లం రాజు, గిడుగు రుద్రరాజు, జేడీసీలం మస్తానవలి, కేవీపీ రామచంద్రరావు, చింతామోహన్, బాపిరాజు, హర్షకుమార్, తులసిరెడ్డి, కిల్లి కృపాడాన్ని, ఏదైతే లింగంశెట్టి ఈశ్వర్రావు, పిఎం కమలమ్మ, కె సుధాకర్, రాకేత ఎలిజా, ఉన్నంశెట్టి, కొండేటి చిట్టిబాబు, ఆమంచి కృష్ణమోహన్, సూర్యనాయక్, సిరివేళ్ల ప్రసాదు, జి ఉషానాయుడు, గణేష్ యాదవ్, పాలక్ వర్మ, వీళ్ళందరూ 25 మందితో ఒక కమిటీ వేసి ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ కమిటీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. తద్వారా షర్మిల స్వేచ్ఛకి చెక్ పెట్టారు.